ఈ రోజే బహుళ అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు. తులా రాశివారు మర్చిపోకుండా ఈ ఒక్క పని చేస్తే చాలు కోట్లు గడించే యోగం మీ సొంతం. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశికి సంబంధించి ఈ సమయంలో వస్తున్నటువంటి బహుళ అష్టమి రోజు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు చేసినట్లయితే తులారాశి వారి జీవితంలో కోట్లు గడించే రాజయోగాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ రాజయోగం కారణంగా తులారాశి వారు ఎన్నడూ చూడని అదృష్టాన్ని అయితే చూస్తారు. అలానే తులారాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు కూడా ఏర్పడతాయి. అయితే ఈ పరిహారం అనేది కేవలం మేము ఏ విధంగా చెప్తామో ఆ విధంగా మాత్రమే పాటించవలసి ఉంటుంది. చిన్న తప్పు పొరబడినా కూడా కోట్లు గడించే యోగం మొత్తం పోయి దరిద్ర బాధలన్నీ కూడా మిమ్మల్ని వెంటాడతాయని చెప్పుకోవచ్చు. అంతటి నియమనిష్టలతో ఈ పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. అసలు తులారాశి వారు ఆచరించవలసిన పరిహారం, అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకి గత కొంతకాలం నుండి కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఏ పని ప్రారంభించినా కూడా మొదట్లో ఎన్నో ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అలానే కొంతమంది మీరంటే గిట్టని వ్యక్తులు వ్యాపార పరంగా మిమ్మల్ని అణగదొక్కడానికి తప్పుడు మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు. అటువంటి వారి సమస్యల వల్ల మీకు కొంచెం ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చెప్పబోయే పరిహారం ఏదైతే ఉందో దాన్ని కనుక తులారాశి వారు పాటించినట్లయితే వ్యాపార పరంగా ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో నూతన పెట్టుబడికి మాత్రం ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ మాసం పూర్తయిన తర్వాత మే మాసం నుండి కూడా నూతన పెట్టుబడి పనులు ప్రారంభించుకున్నట్లయితే మీరు అనుకున్న విధంగా ఖచ్చితంగా ఫలితాలు అయితే పొందుతారు. పెట్టుబడులకి కావలసిన రుణాలు కూడా మీకు సకాలంలో లభిస్తాయని చెప్పుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి యంత్రాలు చెడిపోవడం వల్ల గత కొంతకాలం నుండి పని అయితే కొంచెం ఆగిపోయి ఉంటుంది. ఈ సమయంలో యంత్ర సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. పరిశ్రమల్లో పని అనేది వేగవంతం అవుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. పరిశ్రమల విషయంలో అనుకున్నంత రీతిలో రాబడి అయితే రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. విద్యార్థులు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు సాధించడానికి రాత్రింబవళ్ళు కష్టపడడం జరుగుతుంది. అలానే విద్యార్థులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని వాటి కొరకు శ్రమించడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లో అంటే 2%, 10% ఇలా తక్కువ పర్సెంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ఇక రైతుల ఫలితాలు చూసుకున్నట్లయితే రైతులకు మాత్రం బహు అనుకూలంగా ఉండబోతుంది. అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహకారం అందడం వల్ల ఆశించిన వ్యవసాయ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు మీకు ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తోటి ఉద్యోగస్తులు కానీ లేదా పై స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వారి నుండి మీకు ఈ సమయంలో విముక్తి అనేది లభించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రదేశంలో కొత్తగా వచ్చేవారు మిమ్మల్ని గౌరవించడం జరుగుతుంది. అలానే మీకు కావలసిన పనులు కూడా వారు చేసి పెడతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తున్నారు, చెరువుల విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశికి సంబంధించి ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్య విషయంలో ఎంతో కాలంగా బాధ పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం తగ్గుముఖం పట్టడం, కొన్ని సమస్యలు అయితే పూర్తిగా నయమైపోవడం కూడా జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ప్రశాంత వాతావరణమే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమైన అంశాల గురించి చర్చలు జరపడం జరుగుతుంది. ఈ చర్చల విషయంలో మాత్రం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు తొందరపాటు మాటలైతే అస్సలు మాట్లాడవద్దు. కొన్ని సందర్భాల్లో అవతలి వారి యొక్క భావాలు మీరు అర్థం చేసుకోకుండా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసి తర్వాత బాధపడటం జరుగుతుంది. కాబట్టి మౌనాన్ని పాటించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు. వివాహం కావలసిన వారు తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే వివాహ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు అనేవి మీ కాళ్ళ దగ్గరకు రావడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా కూడా శత్రువుని ఎంతో తెలివిగా ఎదుర్కోవడం జరుగుతుంది. తులారాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలు కొంచెం దూరంగా ఉండటమే మంచిది. ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కళారంగ పరంగా మీరు అనుకున్నటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవి మిమ్మల్ని వచ్చి వరించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే కళాకారులు ఎంతో కాలంగా కొనుగోలు చేయాలనుకున్న స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఈ అష్టమి రోజు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు. ఈ అష్టమి రోజు మీ ఇంటికి దిష్టి తీసుకొని ఆ దిష్టిని బయట పడేయవలసి ఉంటుంది. అయితే ఈ దిష్టి అనేది ప్రత్యేకంగా 3 వస్తువులతో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఎండుమిరపకాయలు, అలానే నిమ్మకాయ, నల్ల ఆవాలు లేదా నల్ల మిరియాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఈ 3 వస్తువులు కలిపి ఇంటి ముఖద్వారానికి లేదా మీ వ్యాపార ప్రదేశం ముఖద్వారానికి దిష్టిని తీసి వాటిని దూరంగా విసిరేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇష్టదైవాన్ని మనసులో 3 సార్లు కానీ 9 సార్లు కానీ తలుచుకున్నట్లయితే మీకున్నటువంటి నరదిష్టి, నరఘోష, చెడు కళ్ళ ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా పోయి ఎంతో ఆనందంగా ఉంటారు. ఓకే అండి, తులారాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః.